కంటిన్యూ. ఆ బట్టలని ఒక దగ్గర చేసాము. అంతలోపే మా ఫ్రెండ్ ఇక వచ్చేసి అంత చకచక స్పీడ్గా అంత సెట్ చేస్తూ ఉన్నామన్నమాట. మా ఫ్రెండ్ గారు కూడా హెల్ప్ చేస్తుండు. అదే ఫారెన్ వెళ్ళే మన అబ్బాయి సెట్ చేస్తున్నాం అంతా. అంతలోపే మనం సెట్ చేసే లోపే మనకు షూ సెక్షన్ వచ్చేసింది అనమాట. ఆ షూ సెక్షన్ అలా సెట్ చేస్తున్నాం కానీ మా ఫ్రెండ్ వెనకాల డోర్ చూసి వీడియో క్లారిటీ లేదు, షూస్ అంతా సెట్ చేస్తున్నాం అనమాట. అలా షూస్ సెట్ చేస్తుండగానే అన్ని షూస్లో ఒక దగ్గర కంప్లీట్ చేసిన తర్వాత వీడు ఏం చేస్తాడంటే వీళ్ళన్న ఇటు చూపిరానికి వీళ్ళన్న వాడు ఏం చేస్తాడంటే ఇరిగిపోయిన బెల్టులు ఇరిగిపోయిన డ్రెస్సులు 10 సంవత్సరాలు వీనికి ఇచ్చిపోతాడు. వాడేమో 3 వేలు తీసుకురా మీ అన్న గిఫ్ట్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మేమైతే చిన్న చిన్న సామాన్లు అంతా సెట్ చేస్తున్నమాట. అంతలోపే మా ఫ్రెండ్ కూడా ట్రిమ్మర్ పడేశాడు. చూడండి ఆ ట్రిమ్మర్ ఎలా ఉందని నేనైతే అందరినీ చూపిస్తున్నాను. ఆ ట్రిమ్మర్ చూసిన తర్వాత వెంటనే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఆ లగేజ్ ఎలా టైట్ చేయాలని. అంతలోపే నేను ఆ లగేజ్ ఎంత టైట్ చేసినా కానీ టైట్ నాకు వస్తలేదు. మా ఫ్రెండ్ పక్కన ఉండి అలా కాదురా టైట్ చేయాల్సిందని వాడితే దాన్ని టైట్ చేశాడు అనమాట. నా జీవితం అది కూడా వస్తలే నాకు. బాహుబలిలో ప్రభాస్ ఎత్తినంత లింగం కంటే బరువుంది అయ్యా ఇది. ఇది మా ఫారెన్ గర్ల్ ఫ్రెండ్ కోసం. హే గైస్, ఇక్కడైతే ఇండియన్ బ్రాండ్ దొరకదు కదా, అందుకే మా వాడు తీసుకొస్తుండు. ఈ పాపని చూడండి, ఈ పాప ఇప్పుడు ముసలి అయిపోయింది. అంటే నేను మా వాడైతే షూస్ వాష్ చేసినమాట. షూస్ వాష్ చేసిన తర్వాత అవి ఆరడానికి టైం పడుతుందని హెయిర్ డ్రైయర్ తీసుకొని దాంతో అంత చూడు అని తిప్పలు కష్టాలు ఎన్నెన్ని సామాన్లు చదువుతున్నాం. అంతలోపే మాకు జాకీ కనిపించింది అనమాట. ఆ జాకీ వేసుకోకపోతే మన సామాన్లు ఆడతాయి. నేను క్లోజ్ అప్ యాడ్ ఇస్తున్నాను అనమాట. మీ ఊపులో ఏందిరా అది? ఓ మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందా? అలా మేమైతే చిన్న చిన్న సామాన్లు చదువుతున్నాం అనమాట. అలా చదువుతుండగా మా ఫ్రెండ్ అన్నాడు, ఈ కాటన్ ప్యాక్ అయిన తర్వాత మనం అందరం తినడానికి వెళ్దాం రా, బాగా ఆకలిగా ఉంది అన్నాడు. సరే మేము ఎందుకు కాదంటే సరదా కోసం మేము కూడా బయలుదేరాం. అప్పుడే అలా బయలుదేరుతుండగా మాకైతే అలా వెళ్తుంటే మధ్యలో ఒక అమ్మాయి కనిపించింది అనమాట. అదే కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? ఏం చిల్లర్ కాదురా మీరు. మేమైతే ఆల్రెడీ అక్కడికి వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసామన్నమాట. మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకా వస్తూనే ఉన్నారని మాకు చెప్పారు ఫోన్ చేసి. ఫైనల్లీ వాళ్ళైతే లొకేషన్స్కి రీచ్ అయిపోయారు. మేము ఇంకా లోపల మాకు బాగా ఇష్టమైన బటర్ నాన్ కానీ మళ్ళీ కడాయి చికెన్ అవి 2 ఆర్డర్ ఇచ్చేసాము. మా ఫ్రెండ్స్ అందరూ చకచక నడుచుకుంటూ వచ్చి లోపలికి వచ్చారు. మళ్ళీ వాళ్ళకి అప్పుడే అర్థమైంది, ఓ మేము రిటర్న్ వెళ్ళంగానే మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చారు. అంతలోపే మా ఫ్రెండ్ మాకు అవన్నీ వీడియో తీస్తున్నాడు, సర్వ్ చేస్తున్నాడు. మన భయ్య అదే మన మున్నా బాయ్ సర్వ్ చేసి ఫుడ్ బాగానే ఉందని రివ్యూ ఇచ్చేసి అప్పటికి ఇంకా బయలుదేరుదామని ఆలోచించుకున్నాము. అలా రూమ్కి రిటర్న్ వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ మళ్ళీ ఎయిర్పోర్ట్లో మన లగేజ్ గుర్తుపట్టాలి కదా, దానికైతే అడ్రస్ అంతా మేము రాసి దాని మీద అంతా పోస్ట్ అదే మన ప్లాస్టర్ వేసిన అంతా ఫిక్స్ చేసినాం అనమాట. మేమైతే పొద్దున్నే 3 గంటలకు లేచినాము. లేచిన తర్వాత మేమైతే ఆ లగేజ్లన్నీ తీసుకొని కార్ దగ్గరికి వెళ్ళిపోయాము. కార్ దగ్గరికి వెళ్ళంగానే ఆ లగేజ్ మొత్తం కార్లో ప్యాక్ చేస్తున్నాము. మేమైతే అంతా సర్దుకొని మేము చైతన్యపురం నుండి బయలుదేరుతున్నాం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మా ఫ్రెండ్ను వదిలి రావడానికి. మేమైతే పెట్రోల్ కోసం ఎల్బీ నగర్లో ఆగినామన్నమాట. అక్కడ పెట్రోల్ కొట్టించుకున్నాము. దాదాపు ఒక 1800 పెట్రోల్ ఏమో కొట్టించుకున్నాము అక్కడికి వెళ్ళడానికి. మేము దాదాపు 10 మంది బయలుదేరినాము. ఆ 10 మంది బయలుదేరిన మీకు కనిపిస్తున్న కారు కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళది. అందరు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇంకో బైక్ కూడా ముందు వెళ్ళింది. టోల్ గేట్ రోడ్ వచ్చేసినాము. మనకైతే ఫాస్ట్గా ఉంది కదా, అలానే బయలుదేరిపోయినాము. గేమ్ స్పోర్ట్స్ దొరికితే ఆ సందులో పెట్టేయాలి. అంతేగా అంతేగా.
ఏ ఫారన్ భాయ్ ఏ అబ్బా ఏం కష్టపడుతుర్రా దీన్ని సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. We are same, but different. ఎయిర్పోర్ట్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మీరందరూ కూడా రావచ్చు, ఇక్కడ విజిట్ చేయొచ్చు. ఎందుకంటే అట్లీస్ట్ చూడడానికైనా రావాలి. మనం ఎలాగో ఫారెన్ పోము కదా. ఇప్పుడు చెప్తుండేవాడు నేను ఏదో ఒక రోజు అయితే ఫారెన్ వెళ్తారా అని. ఎందుకంటే వాడికి ఫారెన్ వెళ్ళడం ఇష్టం కాదు, అక్కడికి వెళ్ళి మాస్టర్ చదువుకోవడం చాలా ఇష్టం. వెళుతున్నాడు కష్టపడుతుండగా మాకైతే ట్రైన్ అడ్డం వచ్చింది. ట్రైన్ అయింది వీడి బొందా అనుకుంటారా, మీరు కూడా చూడండి. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. స్టైల్ సికందర్ మోడల్ స్టేడియంల తత్తరిలే ఈలల్ ఓరిల క్రేజీ ఇట్లాంటి తీటిపోకలు మీ గ్యాంగ్ అటాక్ చేయండి. మొహం పగిలిపోద్ది. ఫ్రెండ్స్ ముగ్గురు మంచిగా కలిస్తే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? అరే ముగ్గురు లంగా కలిస్తే ఎలా ఉంటుంది చూడు. వేసేసాడు, బాగా వేసేసాడు. కాదురా ఈయన గణేష్ గారు నీకేనా చెప్పింది? ఇప్పుడే రా నీకు చెప్పింది. ఈ వీడియో ఆపు. అయ్యా ఏం చేస్తున్నా యాక్చువల్లీ చెప్పరా హెల్మెట్ తీసుకుంది ఈయన తీసుకున్నాం చెప్పి హెల్మెట్ బదులు. అంటుంది ఇంకోటి చెప్తా. అది టాబ్లెట్ కోసం 3000 అయింది టాబ్లెట్ కోసం. పోయినప్పుడు నేను తీసుకున్నాను. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదా? మీరు ముగ్గురు అబ్బాయిలట, ఇద్దరే అమ్మాయిలట. మీరు టాలెంట్ వాడతారు, వాడు టాలెంట్ వాడతారు, నేను టాలెంట్ వాడను. నా కోసం ఒకళ్ళు వదిలేయండి అని చెప్పమంటారు. ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. చెప్పరా కార్తీక్ చెప్పరా. ఆహా ఓహో ఆహా കാർത്തികേ എടാ 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 എന്താടാ കാർത്തികേ കേക്ക് കാട്ട് మానవత దృక్పాదం లేదేంద్రా అది. ఏంటి సార్ అది? మానవత దృక్పాదం. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఇస్ దట్? ఫ్యామిలీ వాళ్ళు వచ్చి రాగానే మేమైతే అంతలోపే ఇక టైం అవుతుందని అందరం బయలుదేరుతున్నాము. అలా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వాడితో మధ్యలో ఉంచి మాట్లాడుకుంటూ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మీ అందరికీ తెలిసిందే మన సర్కస్టిక్ సాయి అని. అలాంటి ఆవిడే మా గ్యాంగ్లో ఉన్నాడు అనమాట. అదే మా ఎడిటర్ హెచ్చుల చందర్ అని మన సర్కస్టిక్ సాయిలానే ఉంటాడు. అడ్రస్ పెట్టావు అడ్రస్ పెట్టావు నీకుందే. లగేజ్ తో చంపుతా. సంపేస్తే సంపేండ్రా. నా ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.